ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ప్రభువు నాకు ఇచ్చిన తలంపును బట్టి మీతో పంచుకోవాలని నేనెంతో కుతూహలముగా ఉన్నాను. అదేమిటంటే దేవుని అడ్రస్ ఎక్కడ అని నాకు ఆలోచన వచ్చి ఉన్నది. ప్రభు ఆలోచన పెట్టి ఉన్నాడు. నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఆలోచన చేయవచ్చు, నిజముగా దేవుని అడ్రస్ ఎక్కడ అని మీరు ఆలోచన చేయవచ్చు. మన అడ్రస్లు అయితే, మనుషులమైన మన అడ్రస్లు అయితే విజయవాడలోనో, వైజాగ్లోనో, కోల్కతాలోనో, హైదరాబాద్లోనో, ముంబైలోనో, రాజస్థాన్లోనో, యెరూషలేములోనో, నజరేతులోనో, గలిలయలోనో, ఇలా మనము నివసిస్తున్నటువంటి ఆయా ప్రాంతములను బట్టి మన అడ్రస్లు, మనుషులమైన మన అడ్రస్లు ఈ విధముగా ఉన్నాయి. కానీ దేవుని అడ్రస్ ఎక్కడ? దేవుని అడ్రస్ ఎక్కడ అనినప్పుడు కొందరిలో ఆలోచన కలగవచ్చును. దేవుని అడ్రస్ ఎక్కడ? యెరూషలేములోనే కదా అనుకొనవచ్చు. అది చాలా బెత్లెహేములోనే కదా అనుకొనవచ్చు. అది చాలా పొరపాటు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు, లోకరక్షకుడు, దేవుడు, మనుష్య రూపముగా వచ్చిన గొప్ప సృష్టికర్త, మహనీయుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన నిజముగా దేవుడు. ఆయన అడ్రస్ ఎక్కడంటే ఇంకెక్కడ? బెత్లెహేములోనే కదా, యెరూషలేములోనే కదా, గలిలయలోనే కదా. ఇంకెక్కడ ఆయన తిరిగిన ఆయా ప్రాంతములే కదా. కానా విందులు, అద్భుతములు చేయలేదా? ఆయన బెత్లెహేము వాడే కదా అని మనం అనుకొనవచ్చు. కానీ అది పొరపాటే. ఎందుకంటే దేవుని అడ్రస్సు ఎక్కడుంది అంటే మనము తెలుసుకుందాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము 9వ లైను. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివాసము చేయుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి అడ్రస్ ఎక్కడ? వినయము గలవారి యొద్ద దేవుని అడ్రస్ ఉంది. దీన మనస్సు గలవారి యొద్ద వారిలో దేవుని అడ్రస్ ఉంది. కాబట్టి మనము దీన మనస్సు గలవారమై ఉండాలి, వినయము గలవారమై ఉండాలి. కాబట్టి దేవుని అడ్రస్ ఎక్కడంటే మనుషులు నిర్మించినటువంటి విగ్రహములు కావు దేవుని అడ్రస్. మనుషులు నిర్మించినటువంటి దేవాలయము కాదు దేవుని అడ్రస్. ప్రభువైన క్రీస్తు వారు నిర్మించినటువంటి మన దేహం అనే దేవాలయమే దేవుని అడ్రస్సు. మరలా చెప్పుచున్నాను, ప్రభువైన క్రీస్తు వారు నిర్మించినటువంటి మన దేహం అనే దేవాలయమే దేవుని అడ్రస్సు. ఇప్పుడు చెప్పండి, ఇది నిజమే కదా? దేవుని అడ్రస్ ఎక్కడని నిన్ను అడిగిన ఎడల నీవు నిర్భయముగా చెప్పు, ధైర్యముగా చెప్పు, దేవుని అడ్రస్సు నా దేహం అనే దేవాలయమే అని ధైర్యముగా చెప్పగలగాలి.
మనము పాపము మన హృదయములో మన దేహములో ఉంచుకొని ఎడల వ్యభిచారములు, విగ్రహములు, దోషములు, అతిక్రమములు మన హృదయములో మన శరీరములో ఉంచుకొని ఎడల దేవుని అడ్రస్సు కాదది, అది సైతాను అడ్రస్. దేవుని అడ్రస్ ఎప్పుడవుతుందంటే మన దేహం అనే దేవాలయములను శుద్ధీకరించుకొని దేవుని మాటలకు మనము తావిచ్చిన ఎడల, దేవుని వాక్యమును మన హృదయములో మన దేహములో దాచుకుని ఎడల, దినదినము కూడా దేవునితో సహవాసము చేసిన ఎడల, పరిశుద్ధ గ్రంథమును చదివిన ఎడల, ప్రభువుకు ప్రార్థన చేసిన ఎడల, అప్పుడే మన దేహం అనే దేవాలయములు దేవుని అడ్రస్సుగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా అడిగిన ఎడల నా దేహమే దేవుని అడ్రస్సు, నా దేహం అనే దేవాలయమే దేవుని అడ్రస్ అని నిశ్చయముగా చెప్పమని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.